అప్పుడు పాలకవర్గం మాదున్నా కానీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో అమృత స్కీమ్ మేము తెచ్చాం. అమృత స్కీమ్ 1, అమృత స్కీమ్ 2. అమృత స్కీమ్ 1 వేసింది ప్రభాకర్ చౌదరి. మేము యూఎల్బి షేరు పూర్తిగా మేము ఇస్తాం. మా 30% షేరు, 40% షేర్ సెంట్రల్ గవర్నమెంట్, రిమైనింగ్ బ్యాలెన్స్ స్టేట్ గవర్నమెంట్ 40%. యూఎల్బి షేరు 2016లో మనకు శాంక్షన్ చేసే అమృత స్కీము మా యూఎల్బి షేర్ పూర్తిగా మేము ఇచ్చినాం. సెంట్రల్ 40% వాళ్ళు కట్టారు, మిగతా 40% షేర్ ఇవ్వాల్సింది ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఇప్పటికి ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇచ్చిన పాపాన పోలేదు. 2016 శాంక్షన్ అయితే గత ప్రభుత్వం. అమృత 2 ఉంది, దానికి ఇంతవరకు లేదు. కానీ మా ప్రభుత్వంలో కూడా కొద్దిగా అంత ఇంత మూవ్ చేస్తూ ఇప్పటికీ 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, 2019 నుంచి మా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2 సంవత్సరాలు కరోనా టైంలో ఏ పరిస్థితుల్లో కూడా అతలాకుతలమై రాష్ట్రము, భారతదేశము, ప్రపంచ దేశమే పూర్తిగా అన్ని పనులు నిలిచిపోయినాయి. కేవలం మా ప్రభుత్వంలో 3 సంవత్సరాల్లో పూర్తిగా ఇప్పుడే రాజేష్ అడిగినట్టు మా ప్రాంతంలో రాత్రి నీళ్ళు వస్తున్నాయి. ఇంతవరకు ఎప్పటికీ మేము రాత్రులే తాగాలన్నా పగులు నీళ్ళు ఇచ్చేలేదా పరిస్థితిని ఈరోజు కూడా ఉంటే, నేను 30 ఏళ్ళుగా సర్పంచ్గా ఉండి ప్రకాశ్ నగర్లో ఈరోజు కూడా పెన్నా రివర్ లింగంపల్లి నీళ్ళు ఇవ్వడం లేదంటే ఆ ఏరియాలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, జిఎల్ఎస్ఆర్లు కట్టాలి. ఆ జిఎల్ఎస్ఆర్లు కట్టిన తర్వాతనే మనం ఆ లింగంపల్లి నీళ్లు ఆ ట్యాంకులకి ఎక్కియాలి. ఆ ట్యాంకులు ఎక్కిన తర్వాత ఆ ప్రాంతంలో 24/7 మేము వాటర్ ఇవ్వాలని ప్రణాళిక వేసుకున్నాం. కాబట్టి ఈరోజు కూడా ఇంకా కాలేదు. నువ్వు కొత్తగా గెలిచినావు అనమ్మా, ఒక తిరి రాజకీయం చేసిన తర్వాత తెలుస్తుంది ఎప్పటికే ఏది. ఒక రాష్ట్ర బడ్జెట్ తీసుకుని మీ ముఖ్యమంత్రి అంటున్నాడు, ఇప్పుడే మా బడ్జెట్ లేదు, జీరోగా ఉంది, నేను పెట్టిన సూపర్ 6 పథకాలు చేయాలంటే ఈ బడ్జెట్ నాకు సరిపోదు, నేను చేతులు ఎత్తేసిన మనిషి మీ ముఖ్యమంత్రి, నువ్వు మాట్లాడగలుగుతావు ఈరోజు మా గురించి. నిజంగా మాకు ఎంతో పరిపాలన మాకు అనుభవం ఉంది, జీవోల గురించి పూర్తిగా మాకు అవగాహన ఉంది. నీకు అవగాహన ఉందో లేదో పూర్తిగా నేర్చుకొని మాట్లాడమ్మా. మనుషుల మీద దుబారుగా మాట్లాడడం అది కాదు. నిజంగా రోడ్ల మీద పక్కన కూర్చుంటే ఎవరన్నా నా దృష్టికి వచ్చింది, వాళ్ళు విమానం మోగిస్తాను అంటే ఎంతమంది రోడ్ల మీద కూర్చుంటారు. పెన్షనర్స్ అసోసియేషన్ ఉంటారు, చాలా మంది రిటైర్డ్ ఆఫీసర్స్ పొద్దున్నే వాకింగ్ చేసి రోడ్ల మీద ఉంటారు. అందరినీ విమానం ముగిస్తావా? మాట్లాడడానికి ఒక హద్దు, ఒక మీతో మాట్లాడే పద్ధతులు నేర్చుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా హుందాతనంగా మాట్లాడేది నేర్చుకోవాలమ్మా. 30 ఏళ్ళ రాజకీయాలు మాకున్నాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనో మేము ఆలోచన చేసి మాట్లాడతాం. నెలన్నర ప్రభుత్వంలో మీడియా కనబచ్చింది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పుడన్నా దీని గురించి ఆలోచన, మా బడ్జెట్ ఎంతనో ఆలోచన చేసుకొని మాట్లాడాల్సి కూర్చున్నాం. మీ కాపీస్ తీసుకోండి. మా మనుషులకే మేము ఇప్పించుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్లాప్ ప్రోగ్రామ్ దొరుకుంటున్నారు. ఇది మేమిచ్చిందో ఎవరిచ్చిందో కాదు, ప్రభుత్వం ఎవరో వాళ్ళ కాంట్రాక్టర్ మాకు తెలియదు. రెడ్డి కన్సల్టింగ్స్, ఇంకోటి సాయి ప్రవీణ్ ఏజెన్సీస్, సాయి పవని ఏజెన్సీస్, వీళ్ళకి డబ్బు కూడా మేము ఏజెన్సీకి డైరెక్ట్గా మేము ఇచ్చే పవర్స్ మాకు లేవు. ఈ ఏజెన్సీకి అంతా స్టేట్ గవర్నమెంటే పవర్స్ ఇస్తుంది. మా తుత్తును మేము ఇచ్చుకున్నాం క్లాప్ ప్రోగ్రాంలో అని మాట్లాడడం సబబు కాదు. ఎవరో కాంట్రాక్టరు, ఎవరో మాకు తెలీదు. ఇప్పటికీ మేమే డీజిల్ పట్టిస్తున్నాం, కార్పొరేషనే. ఇప్పుడు వరకు మా 3 నెలలకి మేము ఇవ్వాల్సిన పేమెంట్ ఎంత హెల్త్ ఆఫీసర్ గారు? ఇప్పుడు 3 నెలలు మనం ఇవ్వలే. జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్ట్ ఎవరు ఇవ్వాలా పేమెంటు? రాష్ట్ర ప్రభుత్వము ఏమి ఇవ్వలేదే.
ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మా అధికారులకి ఎవరు కానీ క్లాప్ ప్రోగ్రామ్ వసూలు చేయొద్దండి అని. ఇప్పుడు 3 నెలల నుంచి వాళ్ళకి పేమెంట్ చేయాలి, ఎవరు ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, మేము ఇస్తామా? వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అన్ని బండ్లకు డీజిల్ పట్టిస్తున్నాం, రేపు అద్దరు వాళ్ళ దగ్గర రికవరీ చేయాలి కదా, ఎవరు చేస్తారు? మాకు విలువలు, నిజాయితీ, విశ్వనీతి ఉంది కాబట్టే మా పాలకవర్గము ఇప్పుడు కూడా ప్రజలకి మేలు చేయాలనే సంకల్పంతో ఉన్నాం కాబట్టే ఇప్పుడు కూడా 70 ఆటోలు తిరుగుతూనే ఉన్నాయి. కేవలం 20 ఆటోలు వాళ్ళు సాధించుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు జీతాలు ఇలాక. అవి కూడా మొన్నటి వరకు మేము ఇస్తేనే వాళ్ళకి జీతాలు. ఈ క్లారిటీ రానప్పుడు చేయాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, క్లారిటీ ఇప్పించండి. మా అధికారులు ఎన్ని తూలు కానీ నోటీస్ పెట్టినారు కదా, ఏమా గవర్నమెంట్ నోట్ పెట్టినారు కదా, పెట్టినారు. ఇంతవరకు క్లారిఫై అయ్యలే. 3 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. అధికారులు ఏమని చెప్పాలి? వాళ్ళు అడుగుతున్నారు కాంట్రాక్ట్స్ మాకు ఇవ్వలేదని. ఎప్పటి వరకు తిప్పాలా? మాకు ఎవరు ఇస్తారు? చెత్త పన్ను కలెక్ట్ చేయొద్దన్నారు, మాకు డబ్బు రాలేదు. రేపు కట్టాలంటే కార్పొరేషన్ అంతా మేము బడ్డను కట్టాలంటే ఎవరు కట్టారు? ఎంత కట్టాలి మనం 3 నెలలకి? 2.5 కోట్లు కదా మా. జూన్ వరకు బ్యాలెన్స్, జూన్ టు జూలై, జూలై టు ఆగస్ట్, ఆగస్ట్ టు సెప్టెంబర్ వచ్చింది. ఎంత 3 నెలది? 5,60,00,000 ఇవ్వాలి. ఎంత? 5,60,00,000 వాళ్ళకి. అంటే జూన్ టు జూలై, జూలై టు ఆగస్ట్, ఆగస్ట్ టు సెప్టెంబర్. ఈరోజు డేట్ ఎంత? 26. ఇంకా 4 రోజులు వస్తే 3 నెలలు ఏంటి కదా, 5,60,00,000. ఎవరు పే చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, మా కార్పొరేషన్ పే చేయాలి? అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది మీరు. ఇంతవరకు అధికారులకి క్లారిఫై అయ్యేలా. ప్రతిరోజు అధికారులకి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడతారు నారాయణ. దీని గురించి క్లారిఫై అడిగితే నేను చెప్తాం కదా అంటారు 3 నెలల నుంచి. అంటే మధ్యన అధికారులు నలిగిపోతారు, మధ్యలో ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు ఇస్తారు. ఒకటన్నా అవగాహన మా మీద ఇచ్చేటప్పుడు అవగాహన ఇవ్వాలి. చెత్త మేయర్ ఇంటికి అడేయండి, కార్పొరేటర్ల ఇంటికి అడేయండి, అది సబబా? ఒక ప్రజాప్రతినిధి మాట్లాడేది సబబా? ఒక లేడీస్గా ఉండి నువ్వు మాట్లాడడం పద్ధతేనా? మేము అంటే ఎమ్మెల్యే ఇంటికాడ అయిపోండి, ఎమ్మెల్యే ఇంటికాడ ట్రాక్టర్లతో చెత్త తోలిపోండి మేమంటే భావ్యమా? అరే నువ్వు ఎమ్మెల్యేగా గెలిచుని ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు అసెంబ్లీకి దానికి ఎట్లా చేస్తున్నారు, ఎట్లా ప్రభుత్వం ఇస్తుందా లేదా క్లారిటీ ఇప్పించాల్సింది నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడాల్సిన వ్యక్తివి. ఇప్పుడు 3 నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి, ఇందుకు ఉలుకు పలుకు లేదు. ప్రతిరోజు అధికారులు, కమిషనర్లు అందరూ లెటర్లు పెడతారు, ఏమీ క్లారిఫై అయ్యలే. టెలికాన్ఫరెన్స్ రోజు మాట్లాడుతుంటాడు మంత్రి నారాయణ. దాని గురించి వీళ్ళు అడగాలంటే భయపడతారు. ఏం మాట్లాడతారు చిన్న అధికారులు, పై ఆఫీసర్లని? సార్ క్లాప్ ప్రోగ్రామ్ వసూలు చేయాలన్నా 3 నెలలు అయింది అంటారు, అడుగుతారా? లెటర్ పెడతారు, ఆ లెటర్కి రెస్పాన్సిబుల్ లేదు. ఇప్పుడు 3 నెలలు కట్టాలా? ఎవరు కడతారు? క్లాప్ ప్రోగ్రామ్ వసూలు చేయొద్దన్నారు. అయినా మేము మానవత్వ విలువలు ఉన్నాయి కాబట్టి మేము 70 ఆటోలు ఇంకా తిప్పుతున్నాం. మేము 70 ఆటోలు 3 నెలల కిందట తీసేసింటే చెప్పండి. 3 నెలల కిందటే మీ ప్రభుత్వం వచ్చింది, మేము కట్టమని మా కార్పొరేషన్ డిసైడ్ చేసి మేము అప్పుడే ఆటోస్ అని పంపించింటే క్లాప్ ప్రోగ్రామ్ ఆటోస్ అంతా. మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది కాబట్టి, మమ్మల్ని గెలిపించారు కాబట్టి మా పాలకవర్గం, మా కార్పొరేటర్ల అందరం ఇప్పుడు కూడా దాన్ని కట్టుబడి ఉన్నాం. 5 కోట్ల రూపాయలు, 5,60,00,000 కూడా ఇప్పుడు కూడా ఇచ్చేదానికి రెడీ. మీ ప్రభుత్వం మళ్ళా క్లాప్ ప్రోగ్రామ్ పెడుతుందా లేదా? ప్రజల దగ్గర చెత్త పన్ను వసూలు చేద్దన్నారు. ఈరోజు చిత్తూరులో మొత్తం చేశారు, పొద్దుటూరులో చేశారు, అనంతపూర్లో చేశారు, నెల్లూరులో తీసేసినారు. మంత్రి నారాయణ ఊర్లోనే మేముండం, ప్రతిపక్షంగా ఉండాలి. కడపలో, నెల్లూరులో కనుక్కోండి ఆటోలు తిరుగుతున్నాయా లేదని. 15 ఆటోలు తిరుగుతున్నాయి. అంత పెద్ద నగరం, సొంత మంత్రి ఊర్లోనే 15 ఆటోలు తిరుగుతున్నాయంటే సిగ్గుందా లేదా మంత్రికి? ఇప్పుడు వరకు 3 నెలలు అవుతుంది, 5,60,00,000 మాకు బడ్డను పడింది కార్పొరేషన్కి. ఇప్పుడు వరకు కార్పొరేషన్లో
కాంట్రాక్టులకు మేము బిల్లులు ఇవ్వలేదు, అవి కూడా 40 కోట్లు ఇవ్వాల, గడప గడప బిల్లులు ఇవ్వాలి. పోయిన కమిషన్ అన్ని పనులు చేయించినాడు. డే అండ్ నైట్ రాత్రి అనగా మా ప్రభుత్వము శాంక్షన్ చేసింది అన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి. మనిషి ఒక్కొక్కరి మాట్లాడేటప్పుడు అన్ని ఆలోచన చేసి మాట్లాడాల్సిందిగా హితువు చెప్తున్నా. దట్స్ ఆల్. కార్పొరేషన్ పెట్టి 250 సంవత్సరాలు అవుతుంది. మున్సిపాలిటీ పెట్టి కొన్ని ఏళ్ళగా కొన్ని రోడ్డు 10 అడుగులు 15 అడుగులు 20 అడుగులు ఉన్నాయి. నేను సర్పంచ్గా 30 ఏళ్ళ కిందట ఉన్నా. 10 ఏళ్ళు సర్పంచ్గా చేశాను మేజర్ గ్రామ పంచాయతీ. అప్పట్లో కూడా లేఅవుట్లు 15 అడుగులు 20 అడుగులు వేసినారు. కడప నగరంలో ఈరోజు అక్రమంగా కట్టుకునే ఇండ్లన్నీ పాల్గొట్టాలంటే 99 ఇండ్లు పాల్గొట్టాల్సింది 100కి. ఎవరు కానీ డీవియేషన్ లేకుండా కట్టిండరు. నువ్వే ఇండ్లు కడతావు, నువ్వు ప్లాన్ అప్రూవల్ చేయించుకుంటావు. ఇండ్లు కట్టేటప్పుడు వాస్తు వస్తాడు, అయ్యా ఈ మూల నది పెట్టకూడదు, వడ్డీ ఈ పక్క రావాలా ఆ పక్క అంటావు. నువ్వు డీవియేషన్ చేస్తావు. డీవియేషన్ చేస్తే నేను పగలగొట్టాల్సిందేనా నువ్వు వచ్చి? ఎట్లా అది మాట్లాడితే? లేఅవుట్స్ చేసినారు. మీరు లేఅవుట్ చేసినప్పుడు అప్పుడు పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్లో నాగార్జున పాల్గొంటున్నారు కాలావధి హైడ్రా. ఏమన్నా నాగార్జున కోర్టు స్టే ఇచ్చినాడు నా స్థలంలో పాల్గొంటున్నారని. కోర్టు చూసుకుంటుంది, ప్రభుత్వం చూసుకుంటుంది. అక్రమ లేఅవుట్లు అనేది కడప చరిత్రలో ఇంతవరకు కానీ అందరు వ్యాపారస్తులు కానీ బిల్డర్లు కానీ ఎవరు కానీ 30 ఫీట్ రోడ్స్ వేసినారు. ఆ లేఅవుట్స్ విశాలంగా వేసినారు, వాళ్ళే లైట్లు వేస్తున్నారు ఎక్కడ కానీ. అంటే కడప లాంటి నగరాన్ని కొద్దిగా అన్ని లేఅవుట్ల ప్రకారం కట్టాలంటే ఊరు డెవలప్ కాదు. మీకు కండిషన్ పెట్టండి, ఇప్పటి నుంచి ఇంతవరకు 40 ఫీట్ రోడ్లు పెట్టాలి, 80 ఫీట్ పెట్టాలి, ఈ లేఅవుట్స్ పెట్టాలి, ఎన్ని పెడితే అప్రూవ్ చేయండి. ప్రభుత్వం అప్పుడు ముందంతా ఖచ్చితంగా ఈ ఇంప్లిమెంట్ జరగాలనేది ఎప్పుడు చేయలేదు. గత పాలకులు కానీ గత ప్రభుత్వం మీదే కదా, తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు మీరు అబ్జెక్షన్ చేసినారా? అధికారులు మీరే కదా. అప్పుడు 20 ఫీట్ అడుగులే రోడ్లు. 2014 నుంచి 2019 అన్ని 20 ఫీటే కదా. 30 ఫీట్ ఉన్నాయి అప్పుడు లేవు. మా ప్రభుత్వం వచ్చిన మేమన్నా 23 నుంచి 40 ఫీట్ రోడ్డు 30 ఫీట్ రోడ్డు పెట్టండి అని అడిగాం. వేయదండి, ఎట్లా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. 30 ఫీట్ ఏమన్నా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు పెట్టండి. ఖచ్చితంగా లేఅవుట్లు అప్రూవల్ తీసుకోవాలి. లేఅవుట్ అప్రూవల్ ఉంటేనే ఖచ్చితంగా మేము ఇండ్లు కట్టిస్తామనేది ప్రతి ఒక్క వారంకి ఒకరోజు లెటర్ పెడుతూనే ఉండాలి. ఆఫీసర్స్ అడుగుతున్నాం, మనకు బర్డన్ పడుతుంది, దీనికంతా ఎవరు పెడతారు, బేర్ చేస్తారంటే. సరే ఇంతవరకు మేము క్లారిటీ అడుగుతున్నాం, వాళ్ళు చెప్పలేదు ఏం మాట. ఓవరాల్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు చెత్త పన్ను వసూలు చేయొద్దండి. చెత్త పన్ను చేయొద్దని ఓవరాల్గా చెప్పినారు కానీ కాగితం మీద తీసుకున్నారు లేదా అని అడుగుతున్నాం. అయితే మీ ఇద్దరికి వాళ్ళు 3 months నుంచి పేమెంట్ చేయలేదు వాళ్ళకి. కానీ 5 కోట్ల 60 లక్షలు కట్టాలి. రేపు ఎవరు కడతారు? ఇప్పుడు వర్కర్స్ మేము అదనంగా వర్కర్స్ పెట్టాం 200 మంది, వాళ్ళకి 40 లక్షలు మేము కట్టాలి కదా. ఖచ్చితంగా మన లోకల్ మనుషులు రోజు కూలికి పోయేళ్ళు ఇప్పుడు నెలకు ₹1,00,000 40 లక్షలు ఎవరిస్తారు? మేమైతే గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఆ క్లాప్ ప్రోగ్రామ్ డబ్బులు ఇస్తే మేము రన్ చేస్తాం, లేకుంటే మేము చెత్త పన్ను వసూలు చేయాలి. గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకోకపోతే మేము కూడా ఒక డిసిషన్ తీసుకుంటాం, మా పాలకులు అంతా కూర్చొని నిర్ణయం చేసుకుంటాం. అంతే కదా. మనం ఇప్పుడు రాష్ట్ర బడ్జెటే లేదంటున్నాడు, మా కార్పొరేషన్ బడ్జెటే లేదు, మేమెట్లా పబ్లిక్ నుంచి వసూలు చేయకుండా మేమెట్లా మా బడ్జెట్ పెడతాము? ఇన్ని టిప్పర్లు ఉన్నాయి. ఆ టిప్పర్ని ఇంతకుముందు మేము కలెక్ట్ చేస్తున్నాం కదా. ఈ క్లాప్ ప్రోగ్రామ్ రాకముందు టిప్పర్లే కదా కలెక్ట్ చేస్తానది. మా జేసీబీలు, మా టిప్పర్లు, మా ట్రాక్టర్లు, రిక్షా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు కదా. అదే సిస్టమ్ పోతాం, లేకుంటే క్లాప్ ప్రోగ్రామ్ కంట్రోల్ చేసేటట్టు చేయాలండి.